భారతదేశంపై మొన్న పహల్గాం దాడిలో పేర్లతో గుర్తించి భార్య ముందు తండ్రిని, పిల్లల ముందు తండ్రిని, పేర్లు పెట్టి ఏ పేరు వ్యక్తి ఎవరికి సంబంధించిన వ్యక్తి అని గుర్తించి దాదాపుగా 26 మందిని పొట్టరబెట్టుకున్నటువంటి ముష్కరులు కేంద్రం ఎక్కడ ఉందయా బాబు అంటే పాకిస్తాన్ అని భారతదేశీయస్తులకే కాదు ప్రపంచ దేశాల్లోని అన్ని దేశాల ప్రతినిధులకు, పాలకులకు తెలుసు. దాదాపుగా ఇప్పటికీ భారతదేశం యొక్క ప్రజలు పై, ముఖ్యంగా పార్లమెంటు పైన కూడా దాడి చేసే సాహసానికి ఒడిగట్టినటువంటి ఈ తీవ్రవాద మూక కేంద్రం ఎక్కడ ఉందయ్యా అంటే పాకిస్తానే అని. నిజానికి భారతదేశ పౌరుల ద్వారా కానీ, పాలకుల ద్వారా కానీ, ప్రజలకు కానీ ఈ ఉగ్రవాదులతో, ఉగ్రవాద మూకలతో, ఉగ్రవాద సంస్థలతో ఎలాంటి ప్రత్యక్షంగా పగలు ప్రతీకారాలు లేవు. మనమందరం గమనించాలా, ఈ ఉగ్రవాద మూకలు కేంద్ర బిందువుగా ఉండి వారికి కావాల్సినటువంటి అన్ని వసతులను కల్పించే దేశం ఏందయ్యా బాబు అంటే అది పాకిస్తాన్ అని ప్రపంచ దేశాలకు అందరికీ తెలుసు. ఆ పాకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి పాలకుల దుస్థితికి ఇది నిదర్శనం. అక్కడ ఆర్మీకి పాలకులకు పడదు, పాలకులకు టెర్రరిస్టులకు పడదు, ఆర్మీకి టెర్రరిస్టులకు పడదు. ఒక దేశాన్ని రక్షించాల్సినటువంటి ఆర్మీ చీఫే టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తూ ఉంటే, ఆ దేశం యొక్క ప్రభుత్వమే టెర్రరిస్టులకు కావాల్సినటువంటి అన్ని వసతులు కల్పిస్తూ ఉంటే ప్రపంచ దేశాలకు కనిపించట్లేదా పాకిస్తాన్ ఒక తీవ్రవాద దేశమని, తీవ్రవాదులకు అడ్డగా ఉన్నదని? ట్రంప్ తగుదునమ్మా అని ఇందులో జోక్యం చేసుకోవడాన్ని ఆయన గారు ఏమంటారంటే, ఇండియాతో పాకిస్తాన్తో నాకు సత్సంబాలు ఉన్నాయి, వాళ్ళు జ్ఞానంతో మెలగడం కోసమే సీజ్ ఫైర్లో పాల్గొంటూ ఉన్నారు, సీజ్ ఫైర్కు అంగీకరిస్తున్నారు అని. అమెరికా అధ్యక్షుడు భారతదేశ పౌరుల యొక్క సెన్స్ను కానీ, జ్ఞానాన్ని కానీ, తెలివిని కానీ మెచ్చుకుంటేనో మెచ్చుకోకపోతేనో అతడి సర్టిఫికెట్ భారతదేశస్తులకు ఎవరికో లేదు. ఈ భూమిపై భారత భూభాగంలో ఎందరో మహనీయులు పుట్టారు. ప్రపంచ దేశంలోకెల్లా పుణ్యాత్ములు, మహానుభావులు, మహాపురుషులు పుట్టిన దేశం ఇదొక పుణ్యభూమి. రెండు దేశాలకు సమానంగా మేము వకాల్తా పుచ్చుకున్నామనే రీతిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడడం నేను ఖండిస్తూ ఉన్నాను. ప్రపంచ దేశాలకే కాదు, అమెరికా టవర్స్ పైన కూడా దాడి చేసింది గతంలో పాకిస్తాన్ కేంద్రంగా చేసుకున్న ముష్కరులే అన్న సంగతి ఆ దేశ అధ్యక్షుడైన ట్రంప్ గారికి తెలియదా? అలాంటప్పుడు ఆ దేశాన్ని టెర్రరిస్ట్ దేశంగా ఎందుకు ప్రకటించకూడదు? ఆ దేశంతో సమానంగా భారతదేశాన్ని పోల్చడానికి నీకు ఎంత దమ్ము, ఎంత ధైర్యం? దొంగను అనలేని నువ్వు అమెరికా అధ్యక్షుడవా?
లేక టెర్రరిస్ట్ దేశానికి సపోర్ట్ చేస్తున్న ఒక కుయుక్తిపరుడువా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా భారతదేశం యొక్క పాలకులు కూడా దేశ ప్రజలది కానీ ఇక్కడి పాలకులది కానీ ఎలాంటి వైరం లేకపోయినప్పటికీ మాటి మాటికి పాకిస్తాను స్థావరంగా చేసుకునే ముష్కరముకలు ఇక్కడ ప్రతిసారి అలజడి సృష్టించి ఇక్కడి ప్రభుత్వాలను ఇక్కడి ప్రజలను అల్లకొల్లానికి గురి చేయడం అనేది ఖండించాల్సినట్టు అవసరం ఉంది. ఒకసారి తెగినం తాడో పేడో తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి యువరక్తం ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా లేదు. యువతకు యువరక్తానికి మారుపేరు ఈ పుణ్యభూమి. కాబట్టి భారతదేశం యొక్క పాలకులు ద్వంద్వనీతితో ప్రవర్తించకుండా, గొప్పలకు పోకుండా, ఆర్మీని ఉన్నటువంటి యువకులు 100% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే. వాళ్ళను బలి తీసుకునే విధానం కాకుండా దేశం తరపున వాళ్ళు తమ ప్రాణాలకు తెగించి పోరాడుతున్న తరుణంలో తాడో పేడో పాకిస్తాన్తో తేల్చుకుందామనే రీతిలో వీరోచితంగా పోరాడుతున్నటువంటి సమయంలో ఫైర్కు అంగీకరించడం పాలకులకు తగునా? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలా. ఫైర్కు అంగీకరించడంలో ఏమైనా నీతిలో ఏమైనా కుయుక్తి ఉందా? దీన్ని ఏమైనా రాజకీయాలకు వాడుకోవడానికి ఎత్తుగడలు వేస్తూ ఉన్నామా? ఆత్మవిమర్శ చేసుకోవాలి. అదే నిజం కాకపోతే మనం చేస్తున్నది పాకిస్తాన్పై యుద్ధం కాదు, అది జగమందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ అన్ని దేశాలకు ఈ విషయం తెలిసిపోయింది. మనం టెర్రరిస్టు మూకల మీద, ముఖ్యంగా మన దగ్గరికి వచ్చి మన భూభాగంలోకి వచ్చి అమాయక ప్రజలను పొట్టున పెట్టుకున్నందుకే వారి స్థావరాలను గుర్తించి మన ఆత్మరక్షణ కోసం, మన ప్రజలను కాపాడుకోవడం కోసం ప్రపంచ దేశాల్లో ఏ మూలకు టెర్రరిస్ట్ ఉన్నా, మనపై దాడి చేసినటువంటి టెర్రరిస్ట్ ఎక్కడున్నా అతన్ని వెతికి వేటాడి మట్టుబెట్టాల్సినటువంటి హక్కు ఆత్మరక్షణలో భాగంగా మనకున్నది. దానిని వాడుకోకుండా తగుదునమ్మా అని అమెరికా అధ్యక్షుడు చెప్పగానే, అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ చెప్పగానే మనం ఫైర్కు అంగీకరించడం పాలకులకు భావ్యమా? మనం చేసేది ఆత్మ రక్షణలో భాగమే కదా, పాకిస్తాన్ పైన యుద్ధం కాదు కదా. అలాంటప్పుడు ఫైర్కు మనం ఎందుకు ఒప్పుకోవాలా? ఆ దేశంలో ఉన్నటువంటి పాలకులకు, అక్కడి ఆర్మీకి, అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులకు వాళ్ళకు పడకపోని మనకు సంబంధం లేదు. మన దగ్గరికి వాళ్ళది వచ్చిండ్రు కాబట్టి, మనల్ని కవ్వించిరు కాబట్టి, మన ఆత్మరక్షణలో భాగంగానే మనం వాళ్ళపై దాడులు చేస్తూ ఉన్నాం. దాన్ని మనం ప్రపంచ దేశాలకు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. అలాంటప్పుడు ట్రంప్ మాట వినాల్సినటువంటి అవసరం మనకేంది? అయితే అమెరికా అధ్యక్షుడు కావచ్చు అతను, అంత మాత్రాన అతని మాటకు మనం లొంగినట్టు అవుతుంది కదా.
ట్రంప్ యొక్క నీతిలో కుయుక్తి లేదా ఒక దుశ్చర్యకు పాల్పడుతున్నటువంటి కుట్రదారులకు, సంఘ విద్రోహ శక్తులకు, ముష్కర మూకలకు, ఉగ్రవాదులకు అడ్డా అయినటువంటి పాకిస్తాన్ దేశాన్ని ఇంకా ఎంతకాలం వెనకేసుకొచ్చి ఆ దేశాన్ని టెర్రరిస్ట్ దేశంగా ఎందుకు ప్రకటించరు? ప్రపంచ దేశాలకు యుఎన్ఓ ఒకటి ఉంది కదా, దానికి సెక్రటరీ ఉన్నాడు కదా, అక్కడ చర్చలు జరిపి పాకిస్తాన్ను టెర్రరిస్ట్ దేశంగా గుర్తించడంలో ఎందుకు ఇంకా ఔదార్యం చూయిస్తూ ఉన్నారు? పాకిస్తాన్ దేశంతో, ఉగ్రవాద దేశంతో భారతదేశాన్ని పోల్చడం ఏంది? భారతదేశస్తులతోటి పాకిస్తాన్ తోటి నాకు సత్సంబంధాలు ఉన్నాయని అతను ఎట్లా అంటాడు? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎట్లా అంటాడు? ఆ దేశానికి మన దేశానికి ఉన్నటువంటి పోలికను సమానం చేసి మాట్లాడడంలో మన భారతదేశాన్ని అవమానించడం కాదా? కాబట్టి అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ గారి యొక్క నీతిలో ఏదో కుయుక్తి ఉన్నది. దయచేసి పాలకులు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎంతో కొంత ఒక అడుగు ముందుకేసినాం. ఈ టెర్రరిస్ట్ మూకలు స్వాతంత్రం వచ్చింది మొదలు మనల్ని వెంబడించి వేటాడి దేశాన్ని, ప్రజలను కల్లోలితం చేస్తూ ఉన్నాయి. మన పార్లమెంటు మీద దాడి చేసిండ్రు, మన వివిధ రాష్ట్రాల్లో దాడులు చేసిర్రు. ఇదంతా మన దేశ ప్రజలకు, పాలకు తెలియంది కాదు. అలాంటప్పుడు ఒక అడుగు వేసినాం, దాన్ని తేల్చి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలను, ఉగ్రవాదులలో పాలు పంచుకుంటున్న మూకలను 100కి 100 పాలు కూకటి వేలతో తొలగించకుండా వెనుదిరగడానికి మన సైన్యం సిద్ధంగా లేదు. కాబట్టి వారు 100కి 100 పాలు వీరోచితంగా పోరాడుతున్నారు. కాబట్టి దయచేసి పాలకులు దీనిని రాజకీయాలకు వాడుకోకుండా నీదిపై చెయ్యి అని తమ జబ్బలు చర్చుకోకుండా భారత సైన్యానికి 100కి 100 పాలు సహకరించి ఆ ఉగ్రవాద మూకలను కూకటి వేలతో పెకలించేదాకా మనం సిద్ధంగా, వీరోచితంగా ఆర్మీకి అండగా ఉండి ఆదేశించాల్సిన అవసరం ఉందని కోరుతూ మీ చిలకమరి నరసింహ, 9848471446. థ్యాంక్ యూ.